శశిప్రీతం గారు యారగెంట్ అంటే ఏం చెప్తారు మీరు దానికి ఆన్సర్? యారగెంట్ అంటే పొగరుగా ఉండడం. అంటే తెలుగులో నేను అనువదిస్తున్నాను. పొగరుగా ఉండడం. మీరు అడుగుతున్నప్పుడు ఇలా చూసి నేను మాట్లాడితే అది యారగెన్స్. బట్ వెన్ యు ఆర్ ఆస్కింగ్ మీ సంథింగ్ ఆర్ ఏదైనా ఎవరైనా సరే ఎవరైనా చేసినప్పుడు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు చెప్తున్న దాన్ని ముందు వినడం. ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే వాళ్ళు ఏం అడుగుతున్నారు లేదా వాళ్ళు ఏం చెప్తున్నారో వినాలి. ఇఫ్ యూ డోంట్ లిసన్ దెన్ యు ఆర్ యారగెంట్, రైట్? సో మనం వాళ్ళు చెప్పేది వినాలి. ఫస్ట్ వినేసి దానికి మనం ఇఫ్ యూ కెన్ గివ్ ఎన్ ఆన్సర్ వీ షుడ్ గివ్ ఎన్ ఆన్సర్. వీ షుడ్ నాట్ షట్ అవర్ మౌత్. సో నోరు విప్పడం అనేది యారగెన్స్ అయితే అది యారగెన్స్. మీరు చెప్తున్నప్పుడు వినకపోతే అది యారగెన్స్. ఇవి రెండూ లేనప్పుడు అది యారగెన్స్ అంటే నేను ఒప్పుకోను. సో నేను ఒప్పుకోకపోవడాన్ని అది యారగెన్స్ అన్నాం కరెక్ట్. సో అంటే ఇలా కూడా వచ్చింది కాబట్టి నేను ఈ క్వశ్చన్ మీ ముందు రేస్ చేశాను. సో అందుకని అడుగుతున్నాను. బయట ఉంది కాబట్టి క్వశ్చన్ అదే అంటున్నాను నేను. సో ఎవరైనా అలా అర్థం చేసుకుని ఉంటే అది వాళ్ళ అర్థం చేసుకునే విధానం వేరేగా ఉండొచ్చు, లేదా వాళ్ళ ఈగో హర్ట్ అయి ఉండొచ్చు. సో ఈగో అనేది ఏం చేయలేము, ఎందుకంటే అది మనుషులతో పెరుగుతుంది. అది కొంతవరకు ఈగో అవసరం, కొంతవరకు అనవసరం అని నా ఉద్దేశం. నైస్ నైస్. సో మీరు ఎవరి దగ్గర నేర్చుకోలేదు, కానీ మీ దగ్గర ఎంతమంది ఇండస్ట్రీలో ఉండేవాళ్ళు మీ శిష్యులు ఉన్నారు? అదే చెప్పే కదా. అయితే నేను నేర్పించే విధానం వేరే ఉంటుంది. నేను వాళ్ళని కూర్చోపెట్టి ఇది ఇలా చేయాలి ఇది ఇలా చేయాలని ఎప్పుడు చెప్పను. నేను ఐ ఇంట్రొడ్యూస్ ది కాన్సెప్ట్ ఆఫ్ లెర్నింగ్ టు దమ్. చేసి దాంట్లో ఏంటంటే ఇది ఇలా చెయ్యొచ్చు అని చూపెట్టి దీన్ని ఇంకొక విధంగా నువ్వు ఎలా చేస్తావు నువ్వు ట్రై చేయి అని వాళ్ళని వదలాలి. సో మై ఎడ్యుకేషన్ ఈజ్ ఓన్లీ 20% ఆఫ్ థియరీ, 80% ఆఫ్ ప్రాక్టికల్స్. నా అకాడమిక్ కానివ్వండి, లేకపోతే అంతకుముందు నా దగ్గర చేసిన వాళ్ళు కూడా నేను ఇప్పుడు ఏమంటానంటే ఇక్కడ నేర్పించేది ఎక్కువ ఉండదు, నువ్వు నేర్చుకునేది ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే యూ హ్యావ్ టు స్పెండ్ మోర్ టైమ్ ఆన్ లెర్నింగ్. వాళ్ళని ఆ సిస్టమ్స్ వదిలేయడము, వాళ్ళకి యాక్సెస్ ఇవ్వడము, లేకపోతే ఇన్ఫర్మేషన్ యాక్సెస్ ఇచ్చి కొంత స్వతహాగా మనలో ఉండాలి. అది లేని వాళ్ళని మనం కూర్చోబెట్టి రుద్దుతాం అంటే. సో మీ దగ్గర వర్క్ చేసిన వాళ్ళు ప్రెసెంట్ ఇండస్ట్రీలో అంటే ఎవరైనా చెప్పారు? చాలా మంది ఉన్నారు. ఐఎమ్ ష్యూర్ యూ విల్ ఫైండ్ ఇట్ ఇన్ ఆల్ మై గూగుల్ రికార్డ్స్. తమన్ గారు. నేను ఐ డోంట్ వాంట్ టు టేక్ ఎనీ నేమ్స్ బికాస్ దే ఆర్ ఆల్ ఆల్రెడీ వాళ్ళు నా దగ్గరే కాదు చాలా మంది దగ్గర వర్క్ చేసి చాలా మంది దగ్గర నేర్చుకున్నారు కాబట్టి yes, out of this I think some of them have spent a lot of time with me. And local గా ఉన్న మ్యూజిషియన్స్ అయితే మనకు చక్రి కానండి, తర్వాత అనుప్రూవెన్స్, వీళ్ళందరూ దే వర్క్ విత్ మీ ఫర్ అ వెరీ లాంగ్ టైమ్ బిఫోర్ దే యాక్చువల్లీ బికేమ్ హూ దే ఆర్ టుడే. ఓకే. అండ్ తమన్ గారు ఆల్సో కదా? Yeah, Taman also did that. He was hardly about 19 years back then, 18, 19. ఇప్పుడు నేను చెప్పిన ఈ బాబీ డియోల్ సినిమా అంతా కూడా అప్పుడు he was there with me all that time. And వేరే కొన్ని ప్రాజెక్ట్స్ కూడా he was working with me. Of course he already knew a lot of things, but ఏమవుతుందంటే ఇది అడ్వాన్స్ లెర్నింగ్ లోకి వస్తుంది అనమాట. అంటే ఒక స్పెసిఫిక్ గా ఇది ఇలా ఉండాలి అలా ఉండాలని మనం వాళ్ళకి ఎప్పుడైతే మనం చెప్తూ ఉంటామో దాంతో వాళ్ళలో ఒక బెటర్మెంట్ రావడము, వాళ్ళు దే ట్రై టు evolve in from what they are from A to B అన్నమాట. సో ఆ ప్రాసెస్ అనేది వాళ్ళు మన దగ్గర నేర్చుకుంటారు అంతే. అండ్ సో మీరు కిరవాణి గారి దగ్గర కూడా సాంగ్స్ పాడారు, విన్నా నేను ఒక 4-5 I had the opportunity to sing with the great composer who is my senior and an inspiring musician actually. ఓకే. మా కోసం ఏదైనా ఒక మంచి సాంగ్, మీ ఫేవరెట్ సాంగ్. ఇది కిరవాణి గారి పాడిన ఒక పాట జస్ట్ హమ్ చేస్తాను, నాకు ఎక్కువ గుర్తులేదు. గుండెలో సందడి ఈ పాట చిత్ర గారితో డ్యూయట్. ఓకే. I had the opportunity to sing it for Kirvan. గులాబీలో సాంగ్ నా కోసం. ఈ వేళలో నీవు ఏం చేస్తూ ఉంటావు అనుకుంటూ ఉంటాను ప్రతి నిమిషం నేను. నా గుండె ఏనాడో చీజరిపోయింది నీ నీడగా మారి నా వైపు రానంది దూరాన ఉంటూనే ఏం మాయ చేశావు.
సూపర్. యాక్చువల్లీ ఎప్పుడు విన్నా అదే ఫ్రెష్‌నెస్ అండ్ మీ వాయిస్‌లో ఒక ఫ్రెష్‌నెస్ ఉంటుంది. సో, మీరు మాట్లాడుతున్నప్పుడు గానీ, పాడినప్పుడు గానీ, ఇంకా పాడుతున్నప్పుడు ఇంకొంచెం ఎలివేట్ అయితా ఉంటుందది. సో, సూపర్. సూపర్. సో, ఇప్పుడు చూస్తే గనుక ఐ మీన్ చాలా అప్పటికి, ఇప్పటికి చాలా అప్‌గ్రేడ్ అయింది. మీరన్నట్టు సోషల్ మీడియా ఇందాక మీరు చెప్పారు. సోషల్ మీడియా చాలా అప్‌గ్రేడ్ అయింది. సో, ఒక 1 వీక్ బ్యాక్ నుంచి యూ ఆర్ మ్యూజిక్ డైరెక్టర్ కాబట్టి, ఒక ఇష్యూ వచ్చింది. దాని గురించి అడుగుదాం. అంటే కీరవాణి గారు అండ్ సునీత గారు వీళ్ళందరూ మన బాలు గారి షోస్ మీకు తెలుసు. పాడుతా తీయగా ఈ షోస్ అన్నీ జరుగుతా ఉంటాయి. సో, అక్కడ ఒక ఇష్యూ మీద ఐ మీన్ కీరవాణి గారు అండ్ సునీత గారు అండ్ వీళ్ళు పాలిటిక్స్ చేశారు అండ్ ఫేవరెటిజం చూయించారు. ఇది కరెక్ట్ కాదు అని చెప్పి ఒక కంటెస్టెంట్ బయటకొచ్చి పెద్ద ఇష్యూ నడుస్తుంది. జనరల్‌గా అంటే మీరు అప్పటినుంచి ఉన్నారు కాబట్టి, సో, ఇలాంటి పాలిటిక్స్ ఎవరైనా ఒక నలుగురు పార్టిసిపెంట్స్ ఉంటే కనుక నిజంగానే అలా పాలిటిక్స్ జరిగి వాళ్ళని వాంటెడ్‌లీ బయటికి పంపించడం ఇలా జరుగుతుందా సార్? అంటే ఇప్పుడు వీళ్ళిద్దరి మీద ఆల్రెడీ నడుస్తుంది. ఎవరి పర్సెప్షన్ వాళ్ళు చెప్పారు. అంటే అలా అలా చెయ్యరు అని చెప్పి కొంతమంది చెప్పారు. లేదు ఇలా జరిగింది మాకు కూడా అని చెప్పి ఇంకొంతమంది సింగర్స్ చెప్పడం జరిగింది. సో, యాస్ ఏ ఒక మ్యూజిక్ డైరెక్టర్‌గా మీరేమంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే బలవంతంగా ఒక కాంట్రవర్షియల్ క్వశ్చన్కి నన్ను రెస్పాండ్ అవ్వమంటున్నారు. ఎందుకంటే మీరు థంబ్నెయిల్ క్రియేట్ చేసుకోవడం కోసం మీకు ఏదో అవసరం ఉన్నట్టుంది. ఇది టూ మచ్ సార్. లేదు అసలు కాదు. సో ఇది నాకు అసలు సంబంధం లేని విషయం. ఎందుకంటే ఆ ప్రోగ్రామ్ ఎవరిదో తెలీదు, వాళ్ళందరూ ఎవరెవరు ఉన్నారో నాకు అసలు సంబంధం లేదు. అయినా కూడా మీరు లాక్కుని వస్తున్నారు దాంట్లో. యు ఆర్ ఆల్సో మ్యూజిక్ డైరెక్టర్. సో ఓవరాల్ గా ఒక జనరల్ గా చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ రియాలిటీ షో అనే పేరును మార్చేసి అన్రియాలిటీ షో అని పెట్టుకోవడం కరెక్ట్. ఎందుకంటే సగం డ్రామాలు ఉంటాయి. ఎందుకంటే ఆబ్వియస్లీ ఇట్స్ ఎ బిజినెస్, రైట్? ఒక ఛానల్ కొంతమంది చూడాలి, దానికి టీఆర్పీలు కావాలి. సో ఎంతో కొంత క్రియేటెడ్ కొంత ఉంటుంది, కొంత అనుకోకుండా జరిగి ఉంటాయి. ఎంత కూడా ఇప్పుడు అవి లైవ్ షోస్ కాదు. లైవ్ షోలో అనుకోకుండా ఒకళ్ళు ఏదైనా అన్నారంటే ఓకే, అది వాళ్ళు ఎడిట్ చేయలేరు కాబట్టి వాళ్ళు అంటే తెలిసి ఎడిట్ చేస్తారా లేకపోతే తెలియకుండా ఎడిట్ చేశారా? అయిపోయిన రికార్డింగ్ని షూటింగ్ చేసింది. సో అంటే అవన్నీ తెలిసే దాన్ని ఒక డైరెక్టర్ దానికి ఒకటి ఏదో డిసైడ్ చేసి ఆ ప్రోగ్రామ్ ప్రొడ్యూసర్స్ దాని ఛానల్. సో కొంతవరకు అది క్రియేటెడ్ కాంట్రవర్సీస్ ఉంటాయి. బికాస్ యూ నీడ్ సంథింగ్ ఇన్ ద న్యూస్ ఫస్ట్ ఆఫ్ ఆల్, రైట్? ది సెకండ్ థింగ్ దట్ ఐ వుడ్ సే ఇస్, ఇందాక చెప్పే కదా, ఒక క్లాస్ రూమ్లో కూడా ఇది కేవలం సినిమా ఇండస్ట్రీకి మ్యూజిక్కి పరిమితం కాదు. ప్రతి స్కూల్లో, ప్రతి కాలేజ్లో, చిన్నప్పటి నుంచి ఇంట్లో కూడా ఒక నలుగురు పిల్లలు ఉన్న ఇంట్లో కూడా తల్లిదండ్రుల్లో కూడా వాళ్ళకి ఎవరో ఒకళ్ళ మీద ఉన్నంత ఇంకోళ్ళ మీద ఉండకపోవచ్చు. సో ఇది హ్యూమన్ నేచర్. ఒకరికి మన ఫేవరెటిజం చూపెట్టకపోవడం. సో అక్కడ వాళ్ళు పాడుతున్నప్పుడు వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎబిలిటీ కానీ లేకపోతే వాళ్ళలో ఉన్న టాలెంట్కి వీళ్ళు ఒక ముగ్గురు నలుగురు జడ్జిలు ఉన్నప్పుడు కొంతమందికి ఫేవరెటిజం ఇస్తారు, కొంతమందికి ఇవ్వరు. అది వాళ్ళ పర్సనల్ ఇది. అయితే ఎంతవరకు దాన్ని వీళ్ళు ఒకళ్ళని ఎవరైనా అనుకోకుండా వాళ్ళు ఎఫెక్ట్ అయితే దానివల్ల ఎఫెక్ట్ అయితే ఆబ్వియస్లీ ఒక హ్యూమన్ రైట్స్ అనేది ఉన్నాయి, కమిషన్ ఉంది, దానికి వెళ్ళి అక్కడ వేసుకోవచ్చు కావాలంటే. దేర్ ఇస్ నథింగ్ రాంగ్. హ్యూమన్ రైట్స్లో వెళ్ళి ఈ పర్టిక్యులర్ మనిషి నన్ను ఇలా అనడం వల్ల నేను మెంటల్ టార్చర్ అనుభవించాను, నాకు వీళ్ళు ₹1,00,00,000 ఇచ్చేయమని కూడా అడగచ్చు, లేకపోతే వీళ్ళని పనిష్ చేయండి అని కూడా అడగచ్చు. ఓకే, సో అది ఒక ప్రతి సిటిజన్కి ఒక కంట్రీలో ఒక వాళ్ళ లాస్ ప్రకారంగా వాళ్ళకి హక్కులు ఉన్నాయి. నౌ కీపింగ్ ఆల్ దీస్ థింగ్స్ అసైడ్, అసలు ఇదంతా అవసరం అంటున్నాను. ఇట్ క్యాన్ బి ఆల్సో రిజాల్వ్డ్. హ్యూమన్ కాన్ఫ్లిక్ట్ అనేది ఒక ఇద్దరితో ఏమైనా ప్రాబ్లం ఉంటే ఎవరైనా పెద్దవాళ్ళు కూర్చొని ఆర్బిట్రేషన్ చేసేస్తే అయిపోతుంది సింపుల్గా. ఒకప్పుడు మనకి ఊర్లలో కూడా మనకి పంచాయతీ అనేది ఉండేది. కూర్చోవడం, 10 మంది రావడం, ఇది మన ఊర్లోనే అయిపోతే బాగుంటుంది అని కూడా చేసే పరిస్థితులు ఉండేవి. అప్పటి నుంచి వి హావ్ బీన్ ఫాలోయింగ్ ద ట్రెడిషనల్ గా మనకి ఎప్పటి నుంచో మనకు తెలియని కాలం నుంచి కొన్ని వేల ఏళ్ల నుంచి ఉంది. అదేదో చేసుకున్న దాన్ని కూడా లైఫ్ టైం గా చేసుకుంటే అయిపోయింది. నో ఇష్యూ. సో ఇట్స్ వెరీ అంటే మాకు తెలియని కూడా మీరు చెప్పారు అంటే ఇలా రైట్స్ ఉంటారు వాట్ ఎవర్ అనేది. సో మీరు చెప్పింది చాలా కరెక్ట్. అంటే నేను క్వశ్చన్ ఎందుకు రైజ్ చేశాను అంటే, సో ఇట్స్ అదే ఫ్యామిలీ షో అంటే కంపల్సరీ బాలుగారు షో అది. యాక్చువల్గా బాలుగారు ఉన్నప్పటి నుంచి దానికి ఒక బ్రాండ్, మిగతా దానిలో ఎలా ఉన్నా సరే అదొక ఫ్యామిలీ అందరు కూర్చునే షో. ఇప్పుడు సిచ్యువేషన్ ఎట్లా అయిపోయిందంటే అలాంటి షోకి కూడా ఒక ఎలిగేషన్ వచ్చింది అంటే ఒక బయటికి పంపించే రాలేదు. ఎందుకంటే బాలుగారు ఉన్నప్పుడు ఇప్పుడు లేదు, అదే చెప్తున్నాను. ఎందుకంటే
ఆయన ఒక లవ్తో, ఆయనకి దాని మీద ఉన్న గౌరవంతో ఆయన చేసిన షో అది. ఇప్పుడు మనుషులు మారుతుంటారు, రాజులు మారారు, కాలంలో ఒకటేలాగా ఉండదు, పాలన మారుతూ ఉంటుంది, కొత్త వాళ్ళు వస్తారు, కొత్త రకంగా ఉంటుంది, కొంత మనం ఇవాల్వ్ అవ్వాలి, కొంత అడ్జస్ట్ అవ్వాలి, కొంత పోనివ్వాలి. సో అంటే ఇప్పుడు జనరేషన్ ఎట్లా అయిపోయిందంటే ఫాస్ట్గా నేమ్ రావాలి, ఫాస్ట్గా గర్ల్స్ రీచ్ అయిపోవాలి, ఫాస్ట్గా రియాక్ట్ అయిపోవాలి. అంటే మీరేమంటారు జనరేషన్? దీనికి కొంతవరకు పిల్లల్లో ఉన్న ఆసక్తి, ఆతృత ఇవన్నీ వస్తాయి. అంటే వెరీ ఇంపేషన్స్ అనేది వస్తుంది. సెకండ్ థింగ్ ఏంటంటే వాళ్ళ పేరెంట్స్ ఉంటారు, వాళ్ళ పేరెంట్స్ టేక్ ఎ వెరీ కాన్షియస్ డెసిషన్ as to how much of publicity has to be married with talent. నీలో ఎంత టాలెంట్ ఉంది, ఆ టాలెంట్ ఒక స్టేజ్ వచ్చాక తర్వాత నువ్వు పబ్లిసిటీ హ్యాండిల్ చేయగలవు. బట్ ఇంత టాలెంట్ని ముందే మనం తీసుకెళ్ళి వరల్డ్కి చూపెడితే ఇన్స్టాగ్రామ్లో ఫాలోవర్స్ పెరిగి, ఫేస్బుక్లో వ్యూస్ వచ్చి, నువ్వు దానికి రియాక్ట్ అవుతావా లేకపోతే నీలో ఉన్న టాలెంట్కి రియాక్ట్ అవుతావా? సో ఎక్కడో లెర్నింగ్ స్టాప్స్. నౌ వెన్ లెర్నింగ్ స్టాప్స్ ద వరల్డ్ విల్ స్టాప్ ఫర్ యూ. జీవితం అంతా మనం ఒక స్టూడెంట్ కింద ఉంది, ప్రతి దాంట్లోంచి ఏదో ఒకటి నేర్చుకుంటున్న రోజు, when this is open, everything is open, then we learn, and when we learn we are humble. ఆ లర్నింగ్ ఆపేస్తే ఈ హ్యూమిలిటీ పోతుంది, దట్స్ రిజల్ట్. సో ఐ సజెస్ట్ ఆల్ పేరెంట్స్, అందుకని అన్న ఫస్ట్ థింగ్ ఏంటంటే లాట్ ఆఫ్ రియాలిటీ షోస్ ఆర్ బికమింగ్ వెరీ అన్రియల్ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం. అందుకని పాడుతో తీయగానే ఉండింది అది, రైట్? సో ఎనీవేస్ దట్స్ ద థింగ్. yes.